హాయ్ గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు డే 5 అన్నమాట. పులిమేడు ఇప్పుడు పాదం చేయాల్సి ఉంటుంది. ఒక 12 కిలోమీటరు, మొత్తం 18 కిలోమీటర్ల వరకు ఉంటుంది. మొత్తం అడ్వెంచర్ టైప్ ఉంటుంది. చెట్లలోకి వెళ్ళి మనకు పులిలు ఏనుగులు కూడా కనిపించే ఛాన్స్ ఉంది. చూద్దాం. మన కిస్మతిగా స్వాములందరూ వస్తారు. ఇప్పుడే లాస్ట్ పూజ చేసుకొని స్వాములందరూ ఇరుముడై కట్టుకున్నారు. స్వామి స్టార్ట్ అవుతుంది ఒక 2 minutes. ఇప్పుడు సత్రం నుండి మనము పులిమేడు పాదం చేస్తున్నాం అన్నమాట. స్వాములందరం ఇగో స్వాములందరూ ఇరుముడు కట్టుకున్నారు. లాస్ట్ పూజ చేసుకున్నారు ఇందాకనే. ఇక్కడ నుండి మనం బై వాక్లా 18 కిలోమీటర్స్ దాకా ఉంటుందంట. అంటే ఒకరు 12 అంటారు, ఒకరు 18 అంటారు. మొత్తం అడ్వెంచర్ టైప్ ఉంటుంది. అది చూపిస్తా చూడండి. మొత్తం పులిమేడు ఫుల్ వీడియో వస్తుంది ఇప్పుడు మీకు. మనం పులిమేడ పాదం స్టార్ట్ చేసే ముందు ఇక్కడ మురుగన్ టెంపుల్ ఉంటుంది. మురుగన్ టెంపుల్ని దర్శనం చేసుకున్న తర్వాత మనకు పులిమేడు పాదం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ స్వాములంతా వేయడం. దీనికి మనము టికెట్ కూడా తీసుకోవాలన్నమాట. మనం పాదం చేసే ముందు మనకు టికెట్స్ కూడా ఇస్తారు. దర్శనం టికెట్స్ అవి దర్శనం టికెట్స్ ఇట్లా ఒకటేసారి కాకుండా కొంతమంది పంపిస్తారు. మళ్ళీ ఇక్కడ ప్రాబ్లంగా అవుతుంది. స్వాములంతా వెయిటింగ్ ఇదంతా. శరణమయ్యప్ప, శరణమయ్యప్ప, శరణమయ్యప్ప. ఇప్పుడే స్టార్ట్ అయింది పులిమేడు. జస్ట్ చెక్ పోస్ట్ ఇక్కడ దాటినాం అన్నమాట. అక్కడ జస్ట్ మనం ప్లాస్టిక్ ఏమైనా తీసుకొస్తాం, ఆ బ్యాగ్ కొంచెం చెక్ చేస్తారు, ఆ తర్వాత పంపిస్తారు. జస్ట్ ఒక 2 minutes అవుతుంది అంతే. స్వాములందరూ వస్తున్నారు. పచ్చి ఉన్నది మొత్తం నీళ్ళు పడ్డాయి. అంటున్నా పికాక్ ఎడికలు వచ్చింది అనుకున్నా నేను. సొంపు సాయి 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 ఇట్లా ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం రష్ ఉంటుంది. కొంచెం ముందు పోయిన తర్వాత ఫ్రీ ఉంటుంది. ఇక్కడ పులిమేడు అంటే పులులు కూడా ఉంటాయి అన్నమాట. మనకు పులిలు ఏనుగులు కనబడే ఛాన్స్ ఉంది. అయ్యప్ప 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 శరణమప్ప కక్కనమప్ప కలియుగ వరద అయ్యప్ప 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 స్వామి మారే అయ్యప్ప మారే దేవనే కొంచెం రెస్ట్ తీసుకుంటుండు. అందరు ఎక్కిరు కొండ. కొద్దిగా ఒక 5 minutes రెస్ట్. అట్లనే గురుస్వామికి ఇట్లా వస్తుండు. అందుకే వెయిట్ చేస్తున్నాం. నాకు ఉండవు ఎక్కువ వరకనే చాలా ఇంకా 5 కుండలు ఉన్నాయంట. ఆ భావంతో ఇష్టం స్వామి 18వ అన్నమాట. అందుకే మనకు కొబ్బరి చెట్టు తీసుకొని నాడుతారు అక్కడ. నారికేల స్వామి, స్వామి శరణ స్వామి.
చెట్టు చూడు ఎంతలా ఉందో, చాలా పెద్ద ఉంటాయి చెట్లు. ఇది ఇంకా తక్కువ, ఇంకా చాలా లా ఉంటాయి. మనం దానికి ఒక సగం కూడా ఉండం, పోయి నిలబడితే అంత లా ఉంది చెట్టు. అది మా నాయి అని పంపిస్తాడు, ఆ చెట్టు కాడ నిలబడిపోరు ఒకసారి, దానికి ఆనుకొని నిలబడు. చూసిరా ఎంత ఎలా ఉందో, అట్లుంటుంది. చెట్టును మొక్కుతున్నాం రా, అంతేనా? మనము సత్రంలో మార్నింగ్ స్నానం చేసుకొని కొంచెం అల్పాహారం తిన్న తర్వాత 9కి స్టార్ట్ చేసాం. ఇప్పుడు 11 అవుతుంది. ఆల్మోస్ట్ ఆల్ 2 hours నడిచాం. ఇంకా పోవాలి, ఇంకెంత టైం పడుతుందో తెలియదు. చిన్న వాటర్ పోతుంది చూడండి. చల్లగా ఉన్నాయి. కాళ్ళకి జర ఊపిస్తున్నాం. ఇంకా ఇక వాటర్ రైనీ సీజన్ అయితే ఇంకా ఏ రేంజ్లో పోతుంది. మళ్ళీ ఒక గ్లాస్ వాటర్ తాగితే కొంచెం బాణం వస్తుంది. ఇంకా అదేమో ఉంది, అది అదే కొంచెం వేడిగా గోరువెచ్చ. ఈ ఏనుగులు ఇంకేమన్నా ఉన్నా కూడా ఏం రాకుండా వాళ్ళ సేఫ్ సైడ్ ఇట్లా కరెంట్తో మొత్తం పెన్సిలింగ్ పెట్టుకున్నారు చూడండి. వీళ్ళు ఇక్కడనే ఉండేటట్టు ఎక్కువ. ఇక నైట్స్ కూడా ఇన్నే ఉంటారు కదా వీళ్ళు, అందుకే సేఫ్. మార్నింగ్ టైంలో ఏం కరెంట్ అట్లా ఉండదు, కానీ ఓన్లీ నైట్ టైం ఆన్ చేస్తారు. ఎంత నడిచినా కూడా అది మాత్రం రాదు. వచ్చినాం 3 kilometers ఈజీగా వచ్చేసినాం అనిపిస్తుంది, కానీ రాదు. ఓకే ఓకే, సింగిల్ లైన్లో పోవాలన్నమాట. నాగపూర్ వాకింగ్ సింగిల్ లైన్. ఇది కొంచెం మూలం ఇట్లా నాగే క్రిటికల్గా ఉంటుంది అన్నమాట. ఇది మలుపు, ఇది కొంచెం స్లిప్ అయినా కింద పడే ఛాన్స్ ఉంది, ఎక్కువ ఉంటుంది కదా అట్లా. అందుకే సింగిల్గా, అంటే ఇప్పుడు గుంపులు ఎందుకు తోసుకొని కింద పడడం అట్లా అయితే ఉంటుంది. అందుకే సింగిల్గా పోవాలి. అది చూడు ఎంత డేంజర్గా అనిపిస్తుందో. అట్లా ఇక్కడ నుండి చూడు, అది మరి కిందికి చూడు, అసలు భయపడతారు. ఎంత డేంజర్గా ఉంది అది. ఇలాంటి ప్లేస్లలో సింగిల్ అంటే ఒకరికొకరు పోవడమే బెస్ట్. వాళ్ళు చెప్పేది కూడా మన మంచి కోసమే కాబట్టి కొన్ని పాటించాలి. అమ్మా చాలా డేంజర్గా ఉంది. ఇక పడతాటే ఇక చెట్లు విరిగిపోయి అడ్డం పడ్డాయి రోడ్కి. ఇవి కట్ చేసినారు చూడు, ఆడొక చెట్టు. మనము మార్నింగ్ 9కి స్టార్ట్ చేసినాం పాదం. ఇప్పుడు 2:30 అయిపోయింది. అంటే ఒక సుమారు 5 గంటల పైన నడిచినాం. ఇప్పుడు ఒక 60% వరకు వచ్చి ఉంటాం. ఇంకా వెళ్ళాలి, ఇంకొక 40% ఉంటుంది. కానీ ఇట్లనే ఉంటుంది అన్నమాట. స్వామి అయ్యప్పో, అబ్బా రాళ్ళకి ఇట్లా కాలు ఇట్లా ఒక్కసారి ఇట్లా జప్పని కొడుతుంది. దేవుడు పక్కకి ఆడుతుండు. ఇట్లా ఉంటుంది మనతో. అమ్మా అబ్బా, ఏమన్నా ఎట్లుంది చూడు స్వామి. ఇట్లా పోవాలి.
లొకేషన్ చూడదు హైలైట్ ఉంది. మీకు ఎంత నచ్చినా ఇంకా వస్తలేదు. ఇప్పటికీ ఒక 50% అయి ఉంటుంది. ఇప్పుడు అసలు టాస్క్ అన్నట్టు రోడ్డు కొంచెం మరి కొంచెం రాళ్ళు అంటే అట్లనే ఉంటుంది. ఇంకొంచెం వీడు ఏనుగుడు అక్కడక్కడ బొర్రిన ప్లేస్లలో ఏను ఎంటకలు తోలాడుతుండేడు మా నాయిగాడు. ఎందుకు కానీ గరే తాయిది కట్టుకుంటావరా చూసినావా ఎంత డేంజర్ ఆడో చూసినావు. చాలా డేంజర్ అయింది అంతేనా. వీడు ఏనుగు జర్ర ఇట్లా ఎక్కడన్నా మట్టి ఇట్లా కొంచెం మెసినట్టు ఉంటే చాలు ఇక్కడ ఏనుగు బొర్రింది అని చెప్పేసి ఇంటికి దొరుకుతుంది ఆడుతుంది. అంతేనా అట్లుంటుంది మా స్వాములతో. ఏనుగుల పేడ ఇక్కడ ఏనుగులు ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఏనుగులు కనబడే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇట్లా దిగుతాయంట. ఇది కొంచెం ఫ్లాట్గా ఉంది కదా అందుకే ఇగో ఇట్లా చూపి ఇగో ఇటు ఉంది చూడు. ఇగో ఇంకా మనం 5 కొండలు ఎక్కాలంట. ఇప్పుడు మనం ఫస్ట్ కంప్లీట్ చేసినాం. ఇంకా 5 కొండలు ఎక్కాలి. అంటే ఒకటి కంప్లీట్ అయింది. ఫస్ట్ ఒక దాని మీదకి వచ్చాం. ఇంకా 4 కొండలు ఉంటాయి. ఇదంతా ఒకసారి చూడు ఎంత బాగుందో లొకేషన్. అక్కడ కొండ మీద ఏనుగు కనిపించింది. మీకు కనిపిస్తుందా అది? ఇగో 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 15x అనేది వచ్చింది. ఇగో ఇక్కడ మనకి కరెక్ట్ సెంటర్ లో చూస్తాను చూడండి. ఏనుగు అది ఎలిఫెంట్ అది అక్కడ ఉంది కొండ మీద. అదృష్టం కనిపిస్తుంది. ఏనుగు కనిపించిందో ఫైనల్లీ ఒక్కదానైతే ఏనుగునైతే చూసినాం ఒకటి మొత్తం మీద. అగో పోతుంది. ఏనుగు కనిపించింది. 2 ఉన్నాయి అక్కడ. 2 ఉన్నాయి. అవును ఒకటన్నా ఏనుగు కనిపిదో అనుకున్నాం కానీ కనిపించాలనుకున్నాము కానీ 2 ఏనుగులు కనిపించినాయి. చాలా లక్కీ ఇదైతే మనకి సాధించడం. ఎట్లా చూడండి. అక్కడ అడవి దున్నపోతులు కనిపిస్తున్నాయి నీకు. ఇక్కడ అవి ఏమంటారు దాన్ని, అది ఏమంటారు మనకు కూడా తెలియదు. ఆ కొండ మీద అయితే ఏదో యానిమల్స్ ఉన్నాయి. అడవి దున్నలా మరి ఏందో తెలియదు. ఒకసారి అయితే జూమ్ చేసే ప్రయత్నం అయితే చేస్తా. ఒక్కసారి చూపిస్తా. మనకు ఫస్ట్ అయితే ఎలిఫెంట్ కనిపిస్తున్నాయి. స్వాములు సికింద్రాబాద్ నుండి పాదయాత్ర చేసుకుంటూ వచ్చారు. ఎన్ని డేస్ అవుతుంది స్వామి? 41 డేస్ అవుతుందా ఇప్పటికి? మీరు స్టార్ట్ అయ్యా అక్కడ నుండి 41 డేస్ నుండి ఫస్ట్ తిరుపతి, కాణిపాకం, అరుణాచలం, శబరిమల. ప్రతి ఇయర్ ఇట్లానే వస్తారా స్వామి మీరు? లేదు ఫస్ట్ టైం ఇది ఫస్ట్ టైం. ప్రతి ఇయర్ అయితే పాదయాత్ర శబరిమలకి. మన కాల్టింగ్ ఇట్లా అంటే ఎక్కడ పెట్టుకో టెంపుల్స్ వల్లనేనా మళ్ళా? మొత్తం ఎప్పుడు అప్పటి నుంచి ఎట్లా వస్తున్నామో ఇప్పటికీ అదే అన్ని గుళ్ళే ఉంటాయి. ఓకే గుళ్ళే ఉంటాయి. 5 మంది స్వామి శరణం. మళ్ళీ రిటర్న్ ఎట్లా పోతారు స్వామి? అరే అది చేయలేదు పట్టుకొని వచ్చిందండ స్వామి. చూసిన మళ్ళీ ఇంకా ట్రైన్లో వెళ్ళిపోతారా పోయేటప్పుడు?
మట్టికే మనకు దేవుని దర్శనం చేసినాక అగో స్వామి గురుస్వామి ఆడ కూర్చున్న గురుస్వామి ఏ సైకిల్ స్వామి ఇగో మన స్వామి ఎక్కడ ఈ సేలం లో కలిసిండు రసూల్పూర్ కదా స్వామి రసూల్పూర్ నుండి సైకిల్ యాత్ర చేసిన స్వామి మళ్ళీ కలిసిండు. స్వామి ఎంత దృష్టం అంటే అక్కడ మనకి అయ్యప్ప టెంపుల్ కూడా అయ్యప్ప టెంపుల్ కలిసి అవును ఇట్లా వాటర్ ఇస్తుంటారు మధ్యలో మూలికలు వేసి మసల పెట్టి ఉంటుంది అనమాట. కొంచెం రెడ్ కలర్లు ఉంటాయి వాటర్. అది కొంచెం మనకు స్టెమినా ఎనర్జీకి అట్లా ఇస్తుంటారు వాటర్. ఓకే స్వామి శరణం స్వామి అందరికి థ్యాంక్ యూ. మళ్ళీ వెళ్ళేటప్పుడు ట్రైన్లో వెళ్ళిపోతారా ఇంకా? కానీ అక్కడ నుండి 41 days మామూలుగా పాదం చేసుకుంటూ రావడం అంటే నడుచుకుంటూ అట్లా రావడం అంటే మామూలు మాటలు కాదు. బాయ్ బాయ్ స్వామి స్వామి శరణం. ఎంత 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 ఓపిక ఉండాలి స్వామి ఇట్లా రావాలంటే. నడిచి చెప్పులు అయిపోయినాయి స్వామి. బాగా మంచి ఓపిక స్వామి మీకు. అంటే ఎంత భక్తి ఉండాలి ఇట్లా 41 రోజు రావాలంటే పాదం చేసుకుంటూ రావాలంటే చాలా గ్రేట్ మీరు. అవును అది కూడా కరెక్టే. అంతా అయ్యప్ప. స్వామి శరణం అయ్యప్ప. బోర్డు పెట్టి చూడు టైగర్స్ అంటే ముందు మేబీ ఉండే ఛాన్స్ ఉందన్నమాట. 41 days పాదం చేసుకుంటూ వచ్చారు అనమాట ఇందాక మనకు చూసిన స్వాములు. అంటే ఇంకా వాళ్ళకి ఫుడ్ ఇట్లా మొత్తం ఇంకా టెంపుల్సే అనమాట. ఎక్కడ అన్నదానం అవుతుంది ఇవన్నీ తెలిసి ఉంటాయి కదా వాళ్ళకి. అక్కడనే టెంపుల్లోకి వెళ్ళడం, అక్కడ ఉండడము, అనే అన్నదాన సత్రాలు ఇట్లా ఉంటాయి కదా, అన్నీ తినేయడము, మళ్ళీ పాదం చేసుకోవడము. నైట్ హాల్టింగ్ మొత్తం టెంపుల్సే వాళ్ళకి. ఈ దీక్ష అయిపోయి ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా మామూలుగా రిటర్న్ ట్రైన్ జర్నీ అట్లా వెళ్ళిపోతారు అనమాట. ఇందాక మనము సికింద్రాబాద్ స్వాములతో మాట్లాడినాం కదా, వాళ్ళ గురుస్వామి అన్నమాట ఈ స్వామి. గురుస్వామి స్వామి చరణం స్వామి. ప్రతిసారి హైదరాబాద్ నుండి పాదం చేసుకుంటూ వస్తారా? 2007 నుంచి మా వేణుగోపాల్ గురుస్వామి ఉన్నప్పటి నుంచి మేము పాదయాత్ర చేస్తున్నాం స్వామి. ఆయన లేకున్నా ఆయన ఉన్నట్టు భావించి మేము పాదయాత్ర చేస్తాను. నేను హైదరాబాద్ నుంచి ఈసారి ఇప్పుడు మీ శిష్యులతోని మా శిష్యులతో నా ఎంబడి ఎవరు వస్తారో ఇష్టపడి నా ఎంబడి ఎవరు వస్తారో వాళ్ళనే తీసుకొస్తాను నేను. ఆల్టింగ్ ఎట్లా స్వామి మీరు వచ్చేదారి ఇట్లా? కొన్ని చోట్ల నేను 2-wheeler ఎక్కి చూడవలసి వస్తుంది మా స్వాముల గురించి కొన్ని చోట్ల. అదే ఈసారి కొత్త రూట్ వచ్చినాము, తిరుపతి, కాణిపాకం, అరుణాచలం, శ్రీరంగం. ఓకే. అయితే ఇంకా మా అన్న స్వాములు గిట్ట పళని నడుచుకుంటూ వచ్చి ఇంకొక 50 kilometers వెనుకకున్నారు వాళ్ళు. మొత్తం ఎంతమంది స్వాములు బయలుదేరారు స్వామి అక్కడ నుండి? మేము 36 మంది బయలుదేరాం. 36 మంది. ఫస్ట్ టైం దేవుని దయవల్ల స్వామి ఆశీర్వాదం, వేణుగోపాల్ గురుస్వామి దయతోని మేము సురక్షంగా స్వామి దర్శనం చేసుకోబోతున్నాం. ఇప్పుడు స్వామి శరణమయ్యప్ప. ఎల్లకాలం అయ్యప్ప ఉంటాడని మేము నమ్ముతున్నాం. నంబియార్ రూట్ అంటారు దీన్ని. ఈ పులిమేడ అసలు పులిమేడ కాదు ఇది, నంబియార్ రూట్. ఇట్ ఈస్ మనం అకామిడేషన్ ఆఫీస్ దగ్గర పోతే నంబియార్ స్టెప్స్ అని ఉంటది. ఇది చాలా మందికి తెలియదు ఇది. అవును మేము కూడా ఫస్ట్ ఏంటి అది తమిళనాడు. ఆయన పరమ భక్తుడు. ఆయన యేసుదాస్ ఎట్లా ఆయన కూడా అట్లనే. ఓకే. ఆయనకు అయ్యప్పనే సాక్షాత్ నుంచి దారి ఉన్నది. ఇక్కడ అయ్యప్ప పాదాలు ఉన్నాయి, ఇది ఎవరికి తెలియదు. అయ్యప్ప నడిచిన ప్లేస్, అయ్యప్ప ఫుట్స్ ఉన్నాయి ఇక్కడ. ఓకే. ఇది తెలియదు ఎవరికి. మనం ఆ దారిలో పోతున్నాం, చాలా అదృష్టవంతులం. ఇంకొకటి శ్రీరామ పాదం అని ఉంటది ఇక్కడ. అవును, రాముని పెట్టిన పాదం అక్కడ స్నానం చేసుకోవడం జరుగుతుంది. అంటే 18th టైం ఉన్నప్పుడు నాకు అయ్యప్ప సన్నిధానంలోనే నాకు అయ్యప్ప ప్రథమ పూజారి నాకు ఇవ్వడం జరిగింది. ఇది ఒక మిరాకిల్ నా లైఫ్ లో. ఇది యాక్చువల్లీ మన ఇంటి దగ్గర గురుస్వాములు ఇస్తారు, కానీ అనుకోకుండా స్వామియే నాకు 17th టైం మాలధార అన్నప్పుడు స్వామియే నాకు ఆ పూజారి ద్వారా నాకు ఈ సన్నిధానంలో ఇచ్చినది జరిగింది. అదృష్టం, నా అదృష్టం. స్వామి దయ నాకు ఉంటుందని ఎల్ల కాలం నేను గట్టిగా నమ్ముతాను. అయ్యప్ప నేను యాత్ర చేయడము డబ్బు రూపంతో చేయలేను స్వామి. మా గురుస్వామి నమ్మకం నాదొక ధైర్యం. ఇంట్లో నుంచి అందరూ ఎట్లా వెళ్తారంటే విత్ అంత ఫ్యామిలీలు అన్ని వదిలేసి
అన్ని వదిలేసి ఇక్కడికి వస్తారు. కాబట్టి నా నా దయ ఏంటంటే అందరినీ ఒక అన్న పిల్లల లెక్క దర్శనం అయ్యే వరకు నేను చూడడం నా ధర్మం. మీరు కాపాడుకో, మీ శిష్యులందరినీ మీరే క్షేమంగా తీసుకురావాలి కదా. ఆ బాధ్యత అంతా మీ పైన ఉంటుంది. ఆ మంచి బాధ్యత తీసుకొని ఇంత పెద్ద యాత్ర చేస్తారు సక్సెస్ఫుల్ గా. స్వామి ఆ దేవుని ఆశీస్సులు, అయ్యప్ప ఆశీస్సులు ఖచ్చితంగా మీకు ఉంటాయి స్వామి. మీరు చాలా గొప్ప కార్యం చేస్తారు స్వామి. అది స్వాములందరికీ అర్థం కావాలని నేను కోరుకుంటున్నా. స్వామి శరణం. మా స్వాములకు అర్థం కావాలా. అవును స్వామి. ఇది చాలా మంది ఈజీగా తీసుకుంటారు. అవును, కానీ నేను ఈజీగా తీసుకోను. నేను నా మాటల ద్వారా మీరు అర్థం చేసుకోరు. అదే వెరీ కాన్ఫిడెన్షియల్ గా వెళ్తాను నేను ఇంట్లో నుంచి. అదే నేను ఎవరు స్వాములని కూడా మధ్యలో ఇబ్బంది పెట్టా. అదే నన్ను ఇబ్బంది పెట్టినా నేను వాళ్ళు ప్రేమగా ఇబ్బంది పెడుతున్నా. అన్ని భరించుకుంటూ వస్తారు అన్నమాట. మీరే కదా స్వామి ఇంకా అందరికి. స్వామి శరణం స్వామి. అంబులెన్స్ అన్నమాట. ఎవరికైనా మెడికల్ ఎమర్జెన్సీ ఉంటే ఇక్కడ ఈ కొండ మీద మెడిసిన్ ఇస్తారు. ఇట్లా కాళ్ళు నొప్పి ఎవరికైనా ఏమన్నా ఉన్నా కూడా స్వామి వాళ్ళు కొంచెం పెయిన్ రిలీఫ్ అవుతుంది అంట. అట్లనే ఎవరికైనా ఏమన్నా ప్రాబ్లం ఉండి మధ్యలోకి వచ్చిన తర్వాత ఎవరైనా స్వామి వాళ్ళు నడవలేకపోయినా హెల్త్ ఇష్యూస్ ఏమైనా వచ్చినా కూడా దీంట్లో తీసుకొని వెళ్ళిపోతారు. ఇంకా అక్కడ చక్కడ స్వాములు పోతున్నారు. ఇంకా పాదయాత్ర అంటే పాదాల మీద పాదయాత్ర అంటారు. పాదయాత్ర 7 సార్లు నడుస్తుంది పాదయాత్ర. అటు ఇట్లా ఎట్లున్నాయి చెట్లు ఒక ప్లేస్ లా, దాంట్లో ఏమన్నా ఉండొచ్చా పక్క? ఇప్పటికీ మనము ఒక 25% వచ్చినామంట. ఏదో పెద్ద సగం వచ్చినట్టు ఫీల్ అయిపోయినా, కానీ ఇంకా మేము ఇంతసేపు ఒక 25% వచ్చినామంట. చిన్న చిన్న చేపలు ఇగో ఇట్లా అంటే వస్తున్నాయి చూడు. ఇగో ఇక్కడ కనిపిస్తున్నాయి ఆ చేపలు. చేపలు ఇట్లా పోతున్నాయి. ఇక్కడ నుండి వస్తున్నాయి అన్ని. ఇంకా పొంగ పెద్దగా అవుతాయా స్వామి? వాటర్ పెద్ద కాలువలు ఉన్నాయా? అవి జర పెద్దయా? ఇంకా పెద్ద ఉన్నాయంట. చూద్దా మా స్వాములు వెయిటింగ్. గురుస్వామి, నువ్వు ఇట్లా ఎన్నోసారి స్వామి ఇట్లా నడవడం, ఈ నుండి రావడం? అవునా? ఎప్పుడు చేసిన పెద్ద పాదమేనా? నువ్వు స్వామి? శ్రీన్ స్వామి నువ్వు ఇది సెకండ్ టైమా? పులిమేడ ఎప్పుడైనా నడిచినావా నువ్వు? ఇదే ఫస్ట్ టైమా? ఇది మాత్రం ఇదే ఫస్ట్ టైం. పులిమేడ ఫస్ట్ టైం. పెద్ద పాదం మీద ముందు. ఓకే. ఈ వాటర్ ఉన్నాయి చూడు, ఇక్కడ ఏనుగులు ఎక్కువ తిరుగుతాయంట. అదే ఇక్కడ ఇంకా కింద వాటర్ ఫాల్స్ లా ఉన్నట్టుంది. పైనుండి వస్తుంది వాటర్ అంతా. జాగ్రత్త పోవాలి ఇలా. ఇప్పుడు రెయినీ సీజన్ అంటే స్లిప్ అవుతున్నాయి కాళ్ళు. నాయి జాగ్రత్త, కాళ్ళు స్లిప్ అవుతున్నాయి రా. వాడు ఈ స్వామి పట్టుకో. ఇట్లా చూసి దిగాలి. వినిపిస్తుందా? ఇక్కడ ఉంది చూడండి వాటర్. అది పోయి ఒకసారి. ఇక్కడ స్వామి కానీ మంచి వాటర్ అన్నమాట. ఇవి ప్యూర్ వాటర్. ఇవి ఇలా ఔషధ గుణాలు కూడా ఉంటాయి అన్నమాట ఈ వాటర్లో. వాటర్ బాటిళ్ళలో కూడా పట్టుకొని తాగుతున్నారు స్వాములు కొందరు. అంటే ముందు ఎవరు దొక్కని ప్లేస్లలో. ఇగో వాటర్. కమాన్ స్వామి. మన నాయిగాడు పోతుండు చూడు వాటర్లో.
అమ్మ చల్లగా ఉన్నాయిరా, చల్లగా ఉన్నాయి. ఫ్రిడ్జ్లో వాటర్ ఉన్నట్టు ఉన్నాయి ఇవి. ఇట్లకెళ్ళి కూడా వస్తున్నాయి చూడు, చిన్న కాలువల, ఇళ్ళ కాలువలు. ఇంకా అంటే వాటర్ ఉంది కాబట్టి ఇక్కడ అట్లా. ఏనుగు పెండ, ఇక్కడ ఏనుగులు తిరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఉంటాయి వైల్డ్, ఇక అవి మనని ఆగా మన లేక ఆడ జాతరలో 10 రూపాయలు ఇట్లా ఆశీర్వదించే ఏనుగులు కాదు ఇవి, తొక్కుతాయి. ఇక అనవర్థం పారిపోవడమే బెటరు. అట్లా ఏదో ఏనుగు సినిమాలు చూపించినట్టు పోయి ముట్టుకుందాం అలాంటి ప్రయత్నాలు చేయదు అస్సలు. అర్థమైందిగా. కొంచెం అప్ స్టార్ట్ అవుతుంది కొండ. మా స్వాములు కొద్దిగా ముందు పోయి ఎన్నో కూర్చోరంట, పోయి కలుద్దాం దా. అయితే పులిమేడు పాదం చేయాలి, అడ్వెంచర్ లాగా ఉంటుంది అంటే ఫస్ట్ భయపడా, అమ్మ మనకెందుకు, నేను బస్సులో పోయి అక్కడ వెయిట్ చేస్తాం మీరు రండి అని. కాకపోతే ఇక అయ్యప్ప స్వామి చాలా పాదం చేద్దాం, ఇంత దూరం వచ్చామని స్టార్ట్ చేసినా బాగానే ఉంది. ఆయుర్వేదిక్ వాటర్ అన్నమాట ఇవి, తాగాలి ఇవి, బాడీలో పోసుకొని తాగుతుంది. థ్యాంక్ యూ స్వామి. బాటిల్లో కూడా పట్టుకుందాం, కొంచెం ఇది తాగితే రిఫ్రెష్ అవుతాం. అదే మా స్వాములంతా ఇప్పుడే ఇక్కడికి వచ్చి వెయిట్ చేసినాం అనమాట. మేమే కొంచెం లేట్ అయినాము. ఇప్పుడు 2 కొండలు అయితే కంప్లీట్ అయిపోయినాయి, ఇంకా 3 కొండలు ఉన్నాయంట. ఆల్మోస్ట్ అయిపోయిందా? ఓకే. ఈ లోయలా చూడండి, ఈ లొకేషన్ చూడండి ఎంత మంచిదో, ఫుల్ గ్రీనరీ, మంచి ఆక్సిజన్. నడక కూడా మంచిదే కదా స్వామి. ఫ్లాట్ వచ్చింది చూడండి, ఇట్లా కొండ చూపి, ఇట్లా మళ్ళీ మనం అది ఒకటి ఎక్కి దిగితే మనం తాడు కంప్లీట్ చేసినట్టు అనమాట. ఆ కొండ ఎక్కి దిగితే ఇక్కడ మళ్ళీ వాటర్ కాలువ. ఇగో మా చిప్స్ స్వామి, చిప్స్ ఆలుగడ్డ చిప్స్ ఎట్లా నడుస్తుంది చూడు. అక్కడ వాటర్ ఫాల్స్ లేక వాటర్ ఎట్లా పోతుంది చూడండి, సౌండ్ బాగుంది. వాటర్ మంచి ప్యూర్ వాటర్ ఇవి, ఆల్కలైన్ అన్నట్టు. టీడీఎస్ కొండలు ఎక్కేటప్పుడు ఏం కాలే, కానీ దిగేటప్పుడు అయితే మరీ అంటే రోడ్డు దారి అయితే ఇట్లుంటుంది, ఇగో ఇట్లా రాళ్ళు. చాలా కొంచెం అయితే టాస్క్, మరీ టూ మచ్ టాస్క్ అన్నట్టే కాళ్ళకైతే. దమ్ము అయిపోయి ఎట్లా రెస్ట్ తీసుకుంటారు చూడండి స్వాములు. దా చూడాలి ఇంకా ఈ లొకేషన్ ఇట్లా చూడండి, అక్కడితో ఈ చెట్లు. నాగే మా స్వాములు ఇంకా కనిపిస్తలేరు, ఎక్కడ దాకా పోయారో తెలియదు. ఎక్కడో కూర్చొని రెస్ట్ తీసుకుంటున్నట్టున్నారు కానీ కనిపిస్తలేరు. ఇంకా పోవాలి మనం, చాలా దూరం పోవాలి. మా స్వాములు ఈయనే కూర్చోరు, ఎప్పుడు వచ్చి కూర్చోరు. అగో అమ్మా శరణమయ్యప్ప స్వామి, అయ్యప్ప గురుస్వామి. ఫుల్ టైర్డ్, కాళ్ళు అయితే ఓ రేంజ్లో అయిపోయినాయి, రాళ్ళు గుచ్చుకొని పోయి. ఇంకా పోవాలి, దిగుతుంటే తెలుస్తుంది అసలు
కొండ ఎక్కడప్పుడు ఏమని తెలియదు, దిగుతుంటే అర్థమవుతుంది. అమ్మ చుక్కలు కనిపిస్తున్నాయి. పాదం అయితే ఈ రాళ్ళలో నడవాలంటే కొంచెం నాకైతే కష్టం అనిపిస్తుంది. ఇంకొంచెం దూరం పోవాలి. ఒక హాల్టింగ్ ప్లేస్ ఉంటుంది, అంటే రాముంది ఏదో ఉంటుంది బావి, అక్కడ స్నానం చేసుకొని ఒక 1/2 అవర్ టైం పడుతుంది. అక్కడ నుండి శబరిమల అయ్యప్ప దర్శనానికి మళ్ళీ అక్కడ నుండి ఎంత దూరం ముందు ఎగ్జాక్ట్గా తెలియదు. ఇప్పటికైతే చాలానే వచ్చినాం. బాగా ఇంకా ఇట్లా కూర్చున్నాం అనుకో అయిపోతుంది, మనతో అవుతలేదు. ఇట్లా అని మెల్లగా దిక్కుంటా వెళ్ళిపోతుండాలి. స్వామి శరణమయ్యప్ప. రామబావి అని మనకు స్వాములందరూ ఇక్కడనే స్నానం చేసి అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్తారన్నమాట. అంటే ఇక పంబ నుండి వచ్చిన వాళ్ళేమో పంబలో చేసుకుంటారు, ఈ రూట్లో వచ్చిన వాళ్ళేమో ఇక్కడ చేసుకుంటారు. మా స్వాములు కూడా పోయారు అడిగి. వాటర్ పైన ఎట్లా పడుతున్నాయో. మా స్వాములు అయితే అయిపోయింది, సాధించినావా? ఇంకా ఏనుండి ఎంత దూరం ఉంది స్వామి? ఏనుండి టవల్ తీసుకున్నా. చూడ ఆడ ఎట్లా కూర్చోరు, అటు నుండి ఏముందో తెలియదు, మరి ఆడికెందుకు పోయి కూర్చోరు వీళ్ళు? చిన్న స్వాములు వీళ్ళంతా.